హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజు లాగు మనకి అప్లోడ్ అయ్యేసరికి 17th 18th వస్తుంది. ఇది అయినా కూడా అందరికీ అది బిలేటెడ్ ఏదో అంటాం కదా, ముందుగా అయిపోయిన తర్వాత చెప్పే విషెస్ని. అలాగా హ్యాపీ సంక్రాంతి అందరికీ కూడా. ఈ రోజ్ ఫ్లవర్ నేను ఎందుకు చూపెట్టానంటే, మీకు నేను మా వారు అప్పుడు రోజ్ ప్లాంట్స్ వైట్ పింక్ తెచ్చాడు. అది చాలా లైట్ కలర్ ఉన్నదని ఆ రోజు మా వారితో కూడా నేను దెబ్బలాడాను డార్క్ కలర్ తెమ్మని. కానీ అది చాలా డార్క్గానే వచ్చింది. ఆ రోజు ఎందుకు లైట్ కలర్ ఉన్నాయో తెలియదు అనమాట. ఈరోజు వచ్చేసి నేను పూజ చేస్తున్నాను. మార్నింగ్ ముగ్గు చూపెట్టాను కదా, అస్సలు ముగ్గు వేయలేదు. టైం అయిపోయింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా నాన్నగారికి పెట్టుకుంటాం కదా. నిన్న భోగి వీడియోస్ 2 వీడియోస్ వచ్చాయన్నమాట. అవి నేను ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను పడుకున్నాను. మా వారికి కూడా చెప్పలేదన్నమాట నేను త్వరగా లేపమని. ఇంకా మా చెల్లెలు ఉందలే చేస్తుంది, నిదానంగా వెళ్ళొచ్చులు అనుకున్నాడంట మా వారు. లేపలేదు నన్ను. నేను లేచేసరికి 8:30 అయిపోయింది ఒకేసారి. హడావుడిగా నేను ముగ్గు నిన్న మా చెల్లెలి పిల్లలు వాళ్ళు వచ్చారు కదా, ఇంట్లో ఉన్న ముగ్గు కూడా ఏదేదో డిజైన్లు వేసి ముగ్గు కూడా అయిపించేశారు. ముగ్గు లేదు వేద్దామంటే, నేను మర్చిపోయాను అనమాట తేవడానికి. ఇంకా హడావుడిగా స్నానం చేసి దేవుడికి పూజ చేశాను. ఈ రోజ్ ఫ్లవర్ కదా, ఫస్ట్ ఆ చెట్టుకి పూసింది, మా నాన్నకి పెడదామని కోసుకొని తీసుకెళ్తున్నాను. అది నైట్ నేను గులాబ్ జామ్ చేసి పెట్టాను. అంటే నేను ఏం పిండి వంటలు చేయలేదు, నేను చెప్పాను కదా మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే నాన్నకి పెట్టాలా, ఏదో ఒకటి నేను చేసుకెళ్ళాలా అనేసి ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అయితే ఆచి గులాబ్ జాము మిక్స్ తోటే చేశానమాట. ఈ గులాబ్ జాములు ఇవి తీసుకెళ్తున్నాను. అక్కడికి పోయినాక వంటలు కూడా ఉంటాయి, నేనే చేస్తాను. మా నాన్నకి నా చేతితో చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా వచ్చానంటే, నువ్వు పచ్చడి చేయమ్మా, నువ్వు ఆ కూర చేయమ్మా అని చెప్పి అడిగేవాడు అనమాట. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే నాకు హడావుడే అయిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. పాపం మా చెల్లెలు ఒక్కటే చేయాలా, ఎంతవరకు చేస్తుందో ఏంటో అనేసి. ఈ లోపల మా అమ్మ ఫోన్ చేసి, కాకర చెట్టుకి కాకరకాయలు ఏమన్నా ఉన్నాయేమో చూడమ్మా, ఇంట్లో 4 కాకరకాయలు ఉన్నాయి అంటే సాంబారు, ఒక తాళింపు, పచ్చడి అట్లా చేస్తాం కదా, తాళింపు చేద్దాం. మా నాన్నకి కాకరకాయ వేపుడు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. అందుకు సరేలేమ్మా, ఒక 4-5 చిన్న కాయలు ఉన్నాయి, అవి తెంపుకొని వస్తాను అనేసి ఇవి తెంపుతున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి చేద్దాము అనేసి. ప్లస్ ఒక దబర కూడా పెద్దది సాంబార్కి మన ఇంట్లో ఇక్కడ లేదు, అది కూడా తీసుకోరా అని చెప్పింది. అవన్నీ నేను తీసుకొని వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి దగ్గర 9:30 చాలా 8:30కి లేసినా కూడా హడావుడిగా త్వరగా లేసేసాను అనమాట. అవి ఆ దబర పూలు అవన్నీ నేను తెచ్చాను. మా చెల్లెలేమో వంట చేస్తూ ఉంది, మా నాన్న ఫోటో అనమాట అది. వడలకి కోస్తున్నాను. సాంబారు పప్పు పెట్టావా? అయిపోయింది, లాస్ట్ తిరగబోసేది. అది డబ్బా తెస్తే తిరగబోతామని. ఇంకా ఇదిగో ఈ పక్క అన్నానికి ఉందా? అన్నం కదా కడిగి పెట్టున్నా. దబర్ ఉందే, కుక్కర్ దల్లా అది అమ్మది. ఇంకో దబర్ కూడా ఉంది నా కాడ, పెద్ద దబర్. మా అమ్మ అన్నమాట సామాన్ అవేదో కొంచెం కావాల్సి వస్తే వెళ్ళి తెస్తూ ఉన్నది. ఇంకా ఏమంటే, ఇంక మా అమ్మ మా చెల్లెలు, ఆ రూము చిన్న రూమ్ కదా, లోపల ఇద్దరం చేయలేము. అందులోనే 2 స్టవ్లు ఉండేవి. ఒక స్టవ్ ఏదో పాడైపోయింది. ఆ 2 స్టవ్లు ఉంటే బయట ఒకరు లోపల ఒకరు త్వరగా చేసేవాళ్ళం అనమాట. ఇంకా అమ్మాయి కొంచెం కంటిన్యూ చేస్తుంది కదా, అవి అయిపించేదాకా నేను చేసి దేవుడు పెడతానక్క, తర్వాత నువ్వు చేద్దులే అని అనేసి అంటేను. మా అమ్మ టిఫిన్ ఎవరు ఏం టిఫిన్ చేయలేదన్నమాట. పిల్లలు అందరూ ఉన్నారు కదా, మా వారు వాళ్ళు. ఇంకా అందుకని వడలేస్తాలే అని చెప్పింది. వడలేస్తా దాని గురించి ఏదో మా అమ్మ టిఫిన్ కార్డ్ సంగతి చెప్తున్నదనమాట. ఎవరో అబ్బాయి వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను ఆ బండి దగ్గర ఉంటే తాళాలు ఇస్తే, నేను పోయి తెస్తాలేమ్మా, ఇంట్లో నువ్వు ఏడ తిరుగుతావు అని చెప్తే తాళాలు ఇచ్చేసిందంట. వెళ్ళి ఇంట్లో ఏదో ఫ్రిడ్జ్లో ఉండే చట్నీ కారము తెమ్మని చెప్పి వాళ్ళకి తాళాలు ఇచ్చిందంట. అది మేము అరుస్తూ ఉన్నాం అనమాట, మా చెల్లెలు నేను. అలాగ ఎలాగిస్తావు నువ్వు ఎవరంటే వాళ్ళకి అంటే, లేదమ్మా వాళ్ళు చాలా మంచోళ్ళు, మా అమ్మ అట్లాంటి వాళ్ళు కాదు అని చెప్తా ఉంది. చాలా మంచోళ్ళైనా నువ్వు ఒక్కదానే ఉంటావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, తాళాలు గట్ట ఇవ్వకు. ఎందుకంటే అమ్మ దగ్గర కొంచెం గోల్డ్ ఉంటుంది, ఏదైనా అంగడి మీద వచ్చిన డబ్బులన్నీ ఇంట్లోనే దాచిపెట్టుకొని ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్ముతాము? ఒక్కరే ఉండే వాళ్ళనైతే అది పనిగా
ఏదైనా టార్గెట్ చేసినట్టు చేస్తారని మాకు టెన్షన్ అనమాట. జాగ్రత్తగా ఉండి అని చెప్తా ఉంటాము. ఆమె ఏందో మొండి ధైర్యంగా ఉంటుంది అనమాట. అది నేను కొంచెం అరుస్తూ ఉన్నాను అది అనమాట. ఇంకా మా చెల్లెలు కొన్ని వంటలు చేసింది. ఇంకా నేను చేయవలసింది కాకరకాయ తాళింపు ఉన్నది. పచ్చడి నేను రోట్లో దంచుతాను. మా నాన్నకి రోట్లో దంచితే చాలా ఇష్టము. నేను దంచుతాలి అని చెప్తే ఈ లోపల మా చెల్లెలు పూజ చేస్తూ ఉందన్నమాట. నేనే షూట్ చేస్తూ ఉన్నాను ఆ కొంచెం సేపు. అంటే ముందు దేవుడికి పూజ చేస్తాం కదా, ఎలాగో పొంగలి పెట్టేసి ఉన్నది. ఆ పొంగలి ప్రసాదంగా పెట్టేసి కొబ్బరికాయ అవి మామూలుగా మేమైతే పెద్దవాళ్ళకి పెట్టుకునేది అలాగే చేస్తామన్నమాట. ముందు దేవుడికి పెట్టేస్తాము, ఆ తర్వాత వంటలు అవన్నీ చేసుకొని పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం ఎవరికైనా. ఇది నేను టమాటా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి దంచుతూ ఉన్నాను అనమాట రోట్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ నేను చాలా 4 ఏళ్ళు ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు ఎప్పుడు కూరలు కానీ మసాలా పొడులు కానీ ఈ రోల్లో నేను భలే దంచుకునేదాన్ని. భలే బాగుంటుంది ఈ రోలు, చిన్న రోలు అనమాట. నాకు చాలా ఇష్టము. అసలు నాకు రోలు దొరికిందంటే రోట్లో పచ్చళ్ళు దంచుకోవాలని నాకు భలే ఇష్టం. మేము పచ్చళ్ళు బాగా తింటాము. మిక్సీలో అట్లాగా వేస్తే అసలు ఇష్టమే ఉండదు. అసలు ఎప్పుడు బాగా ఇష్టంగా మా చెల్లెలు వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, రోలు కంప్లీట్గా అక్క భలే వాడద్ది. ఎప్పుడు అంత ఇష్టం అనమాట రోలు కనిపిస్తే. నేను కూడా ఈసారి ఒకటి కొనుక్కోవాలి ఇంట్లోకి అనుకుంటున్నాను. ఒక పెద్ద రోలు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ అంటే మా నాన్నకు చేసినవి అనమాట. ఏం చేసామంటే సాంబార్ చేసాము, రసం పెట్టాము, ఒక తాలింపు పెట్టాము, పచ్చడి చేసాము, వడలు చేసాము, పొంగలి చేసాము అనమాట. పెరుగు ఇవన్నీ పెడతాము వంటలు. అవన్నీ వంటలు పెట్టేసి సాంబ్రాణి అవి వేసుకుంటామన్నమాట. అక్కడి నుంచి ఇంకా మేమందరము మా నాన్నకి మా అమ్మ దీపం వెలిగించి అన్నీ చేసింది. మేము ఇంకా సాంబ్రాణి వేస్తాము. సాంబ్రాణికి నిప్పులు రెడీ చేస్తూ ఉంది మా చెల్లెలు. అది అంటే అవేటివి ఉంటాయి, వాటిలో కర్పూరం వేసి వెలిగిస్తే అంత నిప్పుల్లాగా అవుతాయి అన్నమాట. అలాగా చేసింది. నేను కూడా ఇప్పుడే చూశాను అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. మామూలుగా బొగ్గులనే కొంచెం ఆ కర్పూరం వెలిగిచ్చేసి చేస్తే ఆ బొగ్గులో నిప్పులు అయ్యాయి అనమాట. ఇప్పుడు ఏంటో వచ్చున్నాయి అవి కూడా రెడీమేడ్గా, అవి చేస్తూ ఉన్నది. మేము వచ్చేసాము. మా పెద్ద చెల్లెలు వాళ్ళు మార్నింగ్ రాలేదన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టకూడదు, డేట్ టైం వచ్చింది ఆ అమ్మాయికి, అందుకని ఇంకా ఆ టైంలో రాలేదు. మా అమ్మకి ఇంకా ప్రాణం ఊరుకుండదు కదా, మేమిద్దరం ఉంటే ఇంక వాళ్ళు కూడా అయితే ఇందులమ్మ పెట్టేసి నాకైనా
మీరు వచ్చేసేయండి, అందరం ఉందాం ఇంట్లో, ఇంకా తర్వాత ఏం దేవుడికి పెట్టుకోకున్నాం అంది. మార్నింగ్ పెట్టేశాం కదా, ఆమెకంతే కదా, అందరూ ఒక దగ్గరికి కనిపిస్తే ఆమెకు ఆనందం అనమాట. అలాగే మా పెద్ద చెల్లెలు అనమాట ఆ అమ్మాయి, ఆ గ్రీన్ శారీలో ఉండేది. అందరము వచ్చేసరికి హ్యాపీ అయిపోయినాము. మా ఆడపిల్లలు ఈడ మాతోటి కూర్చొని ఉన్నారు. మా వారు, మా ఇంకొక మరిది మిస్ అయ్యారు. మా చిన్న చెల్లెలు వాళ్ళ హస్బెండ్ రాలేదు. ఎప్పుడు మా నాన్నకి పెట్టుకునేటప్పుడు ఎవరో ఒకరు ఎక్కువ, ఆల్మోస్ట్ ఎక్కువ టైము మా వారే మిస్ అవుతుంటారు. వీళ్ళిద్దరూ ఉంటారు, మా వారు కానీ మా చిన్న మరిదే మిస్ అవుతుంటారులే, మా పెద్ద మరిది ఉంటారు ఎప్పుడు. ఆ అబ్బాయికి వర్క్ ఎక్కువ ఉండిందని రాలేకపోయారనమాట. ఇంక వీళ్ళిద్దరూ మా చెల్లెలు వాళ్ళిద్దరికీ ఒక పాప ఒక బాబు, ఒక పాప ఒక బాబు అనమాట. ఇంకా మా నాన్నకి పెట్టాం కదా, అది కాకులకు పెడతాం కదా, అక్కడ పెట్టాము. తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు ఈ మా అమ్మ ఉండే ఏరియాలోనే చెరొక ఫ్లాట్ కొనుక్కొని ఉన్నారు. సరేలే అందరం వెళ్ళి సరదాగా అక్కడ మా ఫ్లాట్లు చూసేసుకొని వద్దాము అని చెప్పేసి, ఇది ఫస్ట్ మేము వచ్చింది మా చిన్న చెల్లెలి ఫ్లాట్ అనమాట. ఇది కాలనీ అనమాట, నెల్లూరులో వైఎస్ నగర్ కాలనీ అంటారు. ఆ కాలనీలో మా అమ్మమ్మకు వచ్చింది అయితే మా చిన్న చెల్లెలు తీసుకొనింది. మీకు వీడియోలో కూడా చూపెట్టాను. మా మేనమామలు ముగ్గురు కలిసి మా అమ్మమ్మ చనిపోయి ఉంటే మా చిన్న చెల్లెలకి ఇచ్చారనమాట. ఇచ్చారంటే మా చిన్న చెల్లెలు కొనుక్కొనింది దీన్ని. అప్పుడు కాలనీ కట్టినప్పుడు ఇలాగ గోడలు కట్టేశారు దీనికి, అంతేగాని స్లాబ్ గీపు ఏమి వేయలేదన్నమాట. ఒకసారి చూద్దాము, దగ్గరే మా అమ్మకి దగ్గరే ఈ చెట్టు, పెద్ద యాప చెట్టు ఉండింది, ఎండిపోయింది. మొన్న వరదలు వానలు వచ్చినప్పుడు పడిపోయి ఎండిపోయిందనమాట. ఏమేం చేద్దాము అని వాళ్ళ బావలు అందరూ ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడదాంలే అని చెప్పేసి మా చెల్లెలు తీసుకొచ్చింది, చిన్న చెల్లెలు. మళ్ళీ దీని తర్వాత ఇవన్నీ చూసేసుకొని మా పెద్ద చెల్లెలు వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడంతా బయలుదేరేది. మా పెద్ద చెల్లెలు వాళ్ళ ఫ్లాట్ వచ్చేసి ఇల్లు ఉన్నది. నేను ఈ మధ్య మీకు నా వీడియోలో చూపెట్టాను. మా చెల్లెలు ఫ్లాట్ పని మీద ఒక రిస్క్ జరిగింది, ఆ రిస్క్ పని మీద తిరుగుతూ ఉన్నాము అని చెప్పాము. ఆ అమ్మాయి ఇల్లు అనమాట ఇది. ఆ ఇల్లు, ఈ అమ్మాయి ఇల్లు చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఇప్పుడు మనం కట్టించుకోవాలన్నా బాగా కాస్ట్ వస్తుంది. ఈ మూల మీద ఈ తెల్ల సున్నం వేసి పేరు రాసున్నది కదా, ఇది మా పెద్ద చెల్లెలది అనమాట. ఇప్పుడు ఆ రిస్క్ అంతా క్లియర్ అయిపోయింది, మా కంప్లీట్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. కొంచెం సెటిల్మెంట్ లాగా అయిందనమాట. అదంతా సినిమాల్లో చూపించినట్టు సెటిల్మెంట్ అయ్యి ఏదో కొంచెం వాళ్ళకి మనీ పే చేసి ఇంకా వీళ్ళు ఆ రిస్క్ లేకుండా చేసుకున్నారు. ఏం చేద్దాము, అంతా డబ్బులతోనే పని, ప్రతి ఒక రౌడీజం లాగా అలాగా జరిగిపోయి అసలు అది కొంచెం చేయాల్సి వచ్చింది. ఇంకా అందరం వచ్చేసి ఇక్కడే చూస్తూ ఉన్నాం అనమాట. ఇవి చూసుకొని లోపల ఇల్లు ఎలాగున్నది అనేది చూసాము. చాలా బాగుంది లోపల. అంటే కొంచెం పని చేయించుకుంటే సరిపోద్ది. ఎక్కువ ఇప్పుడు అదే ఈ ఇల్లు అంతా కట్టాలనుకోండి, ఆ 2 రూమ్స్ స్లాబ్ వేయాలన్నా 4 లక్షలు అవుతుంది. అదే ఒక 2 lakhs పెట్టుకున్నారంటే వీళ్ళు శుద్ధంగా ముందు పక్క మట్టి తోలించుకొని, ప్రారీ పెట్టేసుకొని, బాత్రూము లెట్ను కట్టించుకొని, ముందు రేకులు ఏదన్నా వేసుకోవచ్చు, ఎవరో ఒకరు బాడీకి ఇచ్చేయచ్చు. ఎంతో కొంతకి ఇంట్లో ఎవరో ఒకరు కాపురం ఉంటారు. అంటే వీళ్ళు వచ్చి ఇప్పట్లో ఇక్కడ ఉండరు. మీకు చెప్తుంటాను కదా, మా చెల్లెలు వాళ్ళు పొదలకూరులో ఉంటారు, అక్కడ ఫ్యామిలీ. ఆ అమ్మాయి టైలరు, బాగా టైలరింగ్ జరుగుద్ది, చాలా బాగా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాగా చూడండి, అంతా అది లోపల అంతా చాలా బాగుంటుంది హౌస్. కొంచెం చెదులు మట్టి అంతా అలాగ పట్టిందంట. మా మరిది అస్సలు ఊరికే ఉండడు, ముందు ఎక్కడికి వచ్చినా కానీ ముందు అది టక చేసేస్తాడు ఆ పని. ఈరోజు అనుకున్న పని అంటే ఈరోజు చెయ్యాలా అనమాట, అట్లాగా చేసేస్తాడు. ఆ మట్టిని ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా పడేస్తాడు అనమాట. ఈ ఫ్లాట్ దగ్గర మా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారనమాట. నేను ఈ ఏరియాలోనే ఉన్నాను కదా, అప్పుడు కాపురం ఉన్నాను 4 years. వాళ్ళలో 2 అయితే డ్యూటీలకు వెళ్ళిపోయి ఉన్నారు. ఈ అమ్మాయి అయితే గాయత్రి, నా ఫస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. గాయత్రి పిల్లలు వాళ్ళు. సడన్గా నేను సర్ప్రైజ్ చేశాను అనమాట గాయత్రిని వెళ్ళి, వాళ్ళే సర్ప్రైజ్ చేసావు కామాక్షి అని చెప్పేసి. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మాయి ఇంట్లో ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నోడు, పెద్దోడు లేడు. వాళ్ళు ఊరికి పోయి ఉన్నారనమాట. నా ముగ్గేలాగుంది అని అడిగింది. ఉండు వీడియో తీసి నా యూట్యూబ్లో పెడతాను అని చెప్పాను. ఓపిక లేదు కామాక్షి, అసలు బాగా ఓపిక లేకుండా అలాగేసాను అని అంట మాట్లాడుకుంటా ఉండింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి, మా వారు, మా మరిది, పిల్లలు అందరూ ఎలాగ పడుకొని ఉన్నారు. అందరూ తినేశారు, భోజనాలు చేసేసారు. నేను వచ్చి తినేసి కొంచెం సేపు వీళ్ళతోటే ముచ్చట్లు పెట్టుకొని
అలాగా మాట్లాడుతూ ఉన్నాము. మా అమ్మ ఇంకా పండగ కదా, మాకు ప్రతి సంవత్సరము ఎంతో కొంత ఆమె కలిగినంతలో 400 500 అలాగే ఇస్తుంది అనమాట. తాంబూలంలో పెట్టేసి ఆడ పెట్టేస్తుంది. మమ్మల్ని బొట్టు పెట్టుకొని తీసుకోమని చెప్పద్ది, లేకపోతే మేము ఎవరో ఒకరము ముగ్గురికి ఇచ్చుకుంటామన్నమాట. అలాగే ఈసారి తల 500 ఇచ్చింది మా అమ్మ చీర కొనుక్కోమని చెప్పేసి. ఇంకా మనవరాళ్ళతోటే చూడండి మా అమ్మ ఎలా కడుతుందో, వాళ్ళకి చెప్తుంది అనమాట. ఈ ఆటలన్నీ పాతకాలము ఆటలు, తొక్కుడు బిళ్ళ అంటాం కదా, మీకు ఇలాంటి ఆటలు ఎవరెవరికి గుర్తున్నాయో నాకు మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. వాళ్ళకి నేర్పిస్తూ ఉంది. అమ్మమ్మ నువ్వు భలే ఆడుతున్నావు, నువ్వు ఆడు అని వీళ్ళిద్దరు కూడా బాగా ఆడుతున్నారనమాట. అది ఒక నాకు మెమరీ లాగా ఉంటుందిలే అని వీడియో తీశాను. ఇది వచ్చేసి తర్వాత మా మరిది వీళ్ళిద్దరు మగపిల్లకాయలు ఇద్దరిని తీసుకొని ఎంజీ మాల్ అని ఉంది మాకు నెల్లూరులో పెద్దది, అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇంక వీళ్ళిద్దరూ మా అమ్మమ్మతోటి ఈ ఆట ఆడుతున్నాడు. ఇంకా వాళ్ళు వస్తా వాళ్ళకి ఏదో బర్గర్లు తెచ్చారంట. ఆ బర్గర్లు చూడండి 500 చిల్లరో ఎంతోనంట. ఆ రెండు కలిపి కోక్ ఇస్తారు. మొత్తం 570 ఎంతో అయిందని చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలియదు, నేను ఎప్పుడు తెలియలేదు బర్గర్, నేను ఎప్పుడు తెలియలేదు. పిజ్జాలు బర్గర్లు అయితే నేను ఎప్పుడు తెలియలేదు. అదే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, ఒక రోజు ఇవ్వండి రా అని చెప్పి టేస్ట్ చేశాను అనమాట. నాకేమో అంత నచ్చలా ఆ టేస్ట్. ఈ పిల్లలకైతే భలే బాగా నచ్చుతాయి. ఎప్పుడు కావాలని అంటుంటారు. నేను కూడా అవి ఎక్కువ తినకూడదమ్మా, పిజ్జాలు బర్గర్లు కొంచెం తగ్గించండి, జంక్ ఫుడ్ లాంటిది కదా అది అని చెప్పాను. ఇంక వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళకి అలవాటు పడిపోయారు, ఒక్కోసారి తింటారనమాట ఎప్పుడన్నా. ఈ లోపల మా అమ్మ టీ పెట్టుకొని వచ్చేసింది. టీ తాగేసి మన ఇంటికి బయలుదేరాను అనమాట. 4:30 అలాగైపోయి ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నల్లకొక్క అయితే నన్ను చూసి ఆనందంతో ఇరుకులు పడి ఏమి డ్యాన్స్ వేస్తుందో చూడండి. అసలు ఏరా ఆనందమా, నల్లడా, నల్ల మొహం ఆడా. అరే ఆ బుడ్డాడు చూడాడా, అరే ఆ బుడ్డాడు చూడరాడు, అక్కడ బుడ్డాడు చూడరే, బుడ్డాడు చూడరా. ఓ బుడ్డి నాన్న, వదిలిపెట్టేసి వెళ్ళిందమ్మా అమ్మ బుడ్డమ్మనే. ఓ తల్లే అదంటే కూర్చో, పెడుతున్నా. డ్రెస్ వల్ల ఏమన్నా నక్షని ఇది ఇది తెచ్చుకొని రా. నేను ఇంటికి వచ్చేసరికి 4 అయింది కదా. మా వారు మధ్యాహ్నం 2:30 అప్పుడే ఇంటికి వెళ్తానంటేను నేను అన్నం అది కలిపేసి బుడ్డగాడికి పంపించాను అనమాట. పెట్టమని ఒక 2 వడలు అవి వేసి పంపించాను. శుభ్రంగా తినింది. ఇంకా అందుకనే నేను లేట్గా వచ్చానమాట. నేను వచ్చిన కొంచెం సేపుకే మా పిల్లలు మా మరిది తీసుకొచ్చాడు వీళ్ళిద్దరిని, మా చెల్లెల పిల్లలు అనమాట. బుడ్డగాడితో ఆడుకోవాలని చెప్పి వచ్చానమాట. వాళ్ళిద్దరూ చాలాసేపు వాళ్ళతోటే బుడ్డగాడితో ఆడి వెళ్తూ ఉంటే మళ్ళీ నేను వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళి దగ్గర 8 దాకా అక్కడే ఉన్నాను అనమాట మాట్లాడుకుంటే. ఇంకా అందరూ వాళ్ళు అక్కడ ఉంటే నాకు ప్రాణం ఒప్పదు కదా ఒకదాన్ని ఇంటికాడ ఉండడానికి. అందుకని నేను కూడా వెళ్ళాను అనమాట. ముచ్చట్లు పెట్టుకొని 8 గంటల దాకా ఉండి వచ్చాను. అన్నం తినమంటే కూడా నేను మా వారు టిఫిన్ చేయమన్నారు, దోసపిండి ఉన్నది, నేను దోశలు పోస్తాలేమా అని మా అమ్మకి చెప్పేసి నేను వచ్చానమాట. ఇంకా టిఫిన్ అయితే చేసేసి అయిపోయింది మాకు. ఈరోజు సంక్రాంతి అయితే మాకు ఇలాగా జరిగింది. మీరందరూ సంక్రాంతి ఎలాగా జరుపుకున్నారు నాకు ఒక కామెంట్ చేయండి. అందరూ బాగా జరుపుకొని ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.